Hello my YouTube family, welcome to Stitch and Create 1 2 3. Please like, share, comment and subscribe. అలా 1 year బేబీకి బేబీ రొంపర్ని ఎలా స్టిచ్ చేయాలో చూద్దాం. దీనికోసం నేను 1 మీటర్ బ్లౌజ్ పీస్ని తీసుకున్నాను. ఫ్యాబ్రిక్ని 4 ఫోల్డ్స్ మీద తీసుకున్నాను. లెంత్ వచ్చి 8, విడ్త్ వచ్చి కూడా 8 తీసుకున్నాను. షోల్డర్ 4 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఆర్మ్ హోల్ కూడా 4 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఆర్మ్ హోల్ని నీట్గా డ్రా చేసుకోవాలి. ఇక్కడ నేను చెస్ట్ని 5.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. 1.5 ఇంచ్ మార్జిన్ తీసుకుంటున్నాను. ఇక్కడ నేను వేస్ట్ 5 ఇంచెస్ తీసుకుంటున్నాను. 1.5 ఇంచ్ మార్జిన్ తీసుకున్నాను. ఇది ఎలా అంటే టోటల్ వేస్ట్ ఎంతైతే ఉంటుందో డివైడెడ్ బై 4. చెస్ట్ కూడా అదే విధంగా ఇక్కడ చెస్ట్ అండ్ వేస్ట్ని రెండింటిని కనెక్ట్ చేసుకోవాలి. నెక్ విడ్త్ అనేది 2 ఇంచెస్ తీసుకుంటున్నాను. అదేవిధంగా నెక్ డెప్త్ అనేది 2.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఫ్రంట్ నెక్కి రౌండ్ షేప్ ఇద్దాం అనుకుంటున్నాను. సో రౌండ్ షేప్ డ్రా చేసుకున్నాను. ఇప్పుడు మనం ఏ విధంగా అయితే మార్కింగ్ చేసుకున్నామో దాన్ని ఆ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ నేను నెక్కి ఏదైతే మార్క్ చేసుకున్నానో ఆ నెక్ ఉన్న చోట టక్స్ అనేవి పెట్టుకోవాలి. సో నేను బ్యాక్ నెక్ని కట్ చేసేటప్పుడు ఆ టక్స్ అనేవి యూజ్ఫుల్ అవుతాయి. కటింగ్ అయిపోయిన తర్వాత ఫ్రంట్ అండ్ బ్యాక్ని డివైడ్ చేసుకోవాలి. ఫ్రంట్ ఆర్మ్ హోల్కి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా డీప్గా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ లైన్ మనం ఏదైతే రౌండ్ షేప్ ఇచ్చుకున్నామో అది కూడా కటింగ్ అనేది చేసుకోవాలి. నేను ముందు ఫ్రంట్కి బటన్స్ అవి పెడదాం అనుకుంటున్నాను. సో దానికోసం అని చెప్పి మిడిల్లో కటింగ్ అనేది చేసుకున్నాను. ఇప్పుడు బ్యాక్ పీస్ని తీసుకుంటున్నాను. బ్యాక్ నెక్ డెప్త్ అనేది 2.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. నేను స్క్వేర్ షేప్ ఇద్దాం అనుకుంటున్నాను. సో స్క్వేర్ షేప్ డ్రా చేసుకొని కటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ బాటమ్ కోసం అనేది ఫ్యాబ్రిక్ని 4 లేయర్స్ మీద తీసుకున్నాను. ఫ్రంట్ ఎప్పుడు మన సైడ్ ఉండాలి, ఓపెన్స్ ఎప్పుడు అవతల సైడ్ ఉండాలి. విడ్త్ అనేది 9 ఇంచెస్ తీసుకున్నాను. లెంత్ 17.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. మనం పైన టాప్ ఏదైతే కట్ చేసుకున్నామో దాని మీద ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి కింద బాటమ్ అనేది. సో ఇక్కడ నేను క్రోచ్ లెంత్ వచ్చేసి 8 ఇంచెస్ తీసుకుంటున్నాను. క్రోచ్ విడ్త్ అనేది 2 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఆ 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాం కదా, దాన్ని కలుపుతూ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. కింద బాటమ్ లెగ్స్కి బాటమ్ లూజ్ అనేది 6 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఆ క్రోచ్ పాయింట్ని అదేవిధంగా ఆ కింద బాటమ్ లూజ్ ఏదైతే మనం మార్క్ చేసుకున్నామో ఆ రెండింటిని కలుపుతూ ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మార్క్ చేసుకునే విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. ఫ్రంట్లో బటన్స్ పెడదామని కటింగ్ చేసుకున్నాను కదా, సో దానికోసం బటన్ పట్టీ కోసం 3 ఇంచెస్, ఆ హోల్స్ కోసం 2.5 ఇంచెస్ తీసుకోవాలి. ఆ పట్టీ కోసం 2.5 ఇంచెస్. ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దాం. దీనికోసమనే ఫ్రంట్ తీసుకున్నాను. 2.5 ఇంచెస్ ఏదైతే తీసుకున్నానో పట్టీ, ఆ పట్టీని అట్లా 2 ఫోల్డ్స్ చేసుకోవాలి. 2 ఫోల్డ్స్ చేసుకొని 2 రైట్ సైడ్ని నేను చూపిస్తున్న విధంగా లాస్ట్లో స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు దాన్ని టర్న్ చేసి మళ్ళీ పైన ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు 3 ఇంచెస్ స్ట్రాప్ని తీసుకొని దాన్ని 2 ఫోల్డ్స్ వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా పైన స్టిచ్ అనేది వేసుకోవాలి.
ఇప్పుడు దాన్ని 2 ఫోల్డ్స్ లాగా మళ్ళీ ఇంకొక 2 ఫోల్డ్స్ చేసి ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్ కోసం బ్యాక్ పార్ట్ కోసం నెక్ లైన్స్ అనేది తీసుకున్నాను. ఎలాగంటే మన నెక్ షేప్ని బట్టి మనం అది కట్ చేసుకోవాలి. దానికంటే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకొని కటింగ్ అనేది చేసుకోవాలి సేమ్ నెక్ షేప్ని బట్టి. ఇప్పుడు ఆ కట్ చేసుకున్న ఆ నెక్ షేప్ ఏదైతే ఉందో దాన్ని రాంగ్ సైడ్ని పెట్టి మనం మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టి స్టిచ్ అనేది వేసుకోవాలి. అది స్టిచ్ వేసిన తర్వాత పైన ఇలాగ టాప్ స్టిచ్ కూడా ఒకటి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దాన్ని టర్న్ తిప్పేసి 2 ఫోల్డ్స్ వేసి రివర్స్లో స్టిచ్ వేసుకోవాలి. అలాగా 2 సైడ్స్ కూడా సేమ్ ప్రాసెస్ ఫాలో అవ్వాలి. ఇప్పుడు బ్యాక్ నెక్ కోసం స్క్వేర్ షేప్ని కూడా అదే విధంగా కటింగ్ అనేది చేసుకున్నాను. సేమ్ అదే ప్రాసెస్ ఫాలో అయ్యి ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్స్ని స్టిచ్ చేసుకోవాలి. 2 ఫ్యాబ్రిక్స్ అనేవి రైట్ సైడ్కి లోపలికి ఉండాలి, రాంగ్ సైడ్ బయటకి ఉండి మనం స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఆ పట్టీలు ఏవైతే ఉన్నాయో దానికి ఒక పిన్ పెట్టుకొని సెక్యూర్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ కోసం అని చెప్పి ఒక క్రాస్ పీస్ని తీసుకున్నాను. దాన్ని క్రాస్ పీస్ని రాంగ్ సైడ్ పెట్టి మెయిన్ ఫ్యాబ్రిక్ని రైట్ సైడ్ పెట్టి అలా ఆర్మ్ హోల్ చుట్టూ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు దానికి స్మాల్ కట్స్ అనేవి ఇచ్చి టర్న్ తిప్పి 2 ఫోల్డ్స్ వేసి స్టిచ్ వేసుకోవాలి. అలా 2 హ్యాండ్స్కి వేసుకోవాలి. ఇప్పుడు బాటమ్ పార్ట్స్ని తీసుకొని ఆ క్రోచ్ పాయింట్ వరకు నేను చూపిస్తున్నట్లుగా స్టిచ్ వేసుకోవాలి. బోత్ సైడ్స్ స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు టాప్ పార్ట్ సైడ్స్ని అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు బాటమ్ పార్ట్ అనేది రివర్స్లో ఉంది, టాప్ అనేది కరెక్ట్ సైడ్లో ఉంది. సో దాన్ని అట్లా లోపలికి పెట్టి మనం స్టిచ్ వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా రౌండ్గా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు టర్న్ తిప్పితే ఇలా ఉంటుంది లుక్ అనేది. మిడిల్లో స్మాల్ డోరీ లాంటిది పెడదాం అనుకుంటున్నాను. దానికోసం అని చెప్పి ఒక 1 ఇంచ్ ఉన్న ఫ్యాబ్రిక్ని తీసుకున్నాను. ఫస్ట్ ఏం చేయాలంటే ఆ 1 ఇంచ్ ఫ్యాబ్రిక్ని ఒక సైడ్ క్లోజ్ చేసి అలా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఒక సైడ్ ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. లాస్ట్లో కూడా అట్లా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక సైడ్ని కూడా అలాగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు మనం డోరీ లాంటిది పెడితే లోపల నుంచి ఈజీగా వెళ్ళిపోతుంది. బాటమ్ లెగ్స్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని అట్లా 2 ఫోల్డ్స్ వేసుకొని స్టిచ్ వేసుకోవాలి.
పైన స్టిచ్ కూడా వేసుకుంటే చూడడానికి నీట్గా ఉంటుంది లుక్ అనేది. అలా 2 లెగ్స్కి వేసుకోవాలి. ఇప్పుడు బాటమ్ లెగ్స్ నుంచి కనెక్ట్ చేసుకుంటా, అంటే స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి. ఈ లెగ్ నుంచి ఆ లెగ్ వరకు స్టిచ్ వేసుకోవాలి. రెండోసారి కూడా స్టిచ్ అనేది వేసుకుంటే మనకి కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. ఇక్కడ నేను డోరీ కోసం పర్పుల్ కలర్ ఫ్యాబ్రిక్ అనేది ఒక 1 ఇంచ్ తీసుకున్నాను. ఎందుకంటే దాని మీద ఆల్రెడీ పర్పుల్ కలర్ ఫ్లవర్స్ ఉన్నాయి కాబట్టి. సో నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా 2 సైడ్స్ని అట్లా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. తర్వాత సేఫ్టీ పిన్తో దాని లోపలికి పుల్ చేయాలి. అంతే. మనకి ఎంత సైజ్ కావాలంటే అంత సైజ్ టైట్ చేసుకొని మనం ఇట్లా డోరీలు కట్టుకోవచ్చు. బేబీ జంప్ సూట్ రెడీ అయిపోయింది. మీకు కనుక నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. Thank you for watching.